ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం బుధుడు ఇంతకాలం నీచ స్థానంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న బుధుడు మేషంలోకి 26వ తేదీ మారుతున్నాడు. అలాగే మేషంలో గురువుతో కలిసి ఉన్నటువంటి బుధుడు 26వ తేదీ నుంచి, అంతకుముందు బుధుడు రవి రాహువుతో కలిసి మీనంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ప్రయాణం జరుగుతుంది. కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శుక్ర శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారి రాశివారు ముఖ్యంగా ఏ విషయాలు మీకు బాగా కలిసి రానున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, దేవతా ఆరాధన, గోసేవ, గ్రహారాధన ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే 6వ అధిపతి రవి రాశిలో సంచరిస్తున్నాడు రాహుతో కలిసి. సహజంగానే మీన లగ్నం అంటేనే మీకు పూర్వజన్మల్లో ఉండేటువంటి కర్మ తండ్రి రూపంలో కనెక్ట్ అవుతుంది. అంటే ఎలాగండి తండ్రి రూపంలో ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, కొన్నిసార్లు తండ్రి సహకరించట్లేదని బాధ, లేదా తండ్రి యొక్క సహకారం లేదని బాధ, లేకపోతే తండ్రి చేయాల్సిన బాధ్యతలు తండ్రి చేయలేకపోవడం వల్ల మీరేదైనా దాన్ని మొయ్యడం, దాన్ని తీర్చడం అనేటువంటిది మీన లగ్నం వారికి ఉంటుంది. లేదా తండ్రితో బాగా ఎఫెక్షన్, తండ్రితోనే అన్నీ వాళ్ళకి సమకూరడం, ఇవి ఏదైనా అసలు తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీన లగ్నం వారి, మీన రాశి వారికి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీన లగ్నం వారికి. అయితే ఇప్పుడు రాహు వచ్చి రవితో చేరాడు కాబట్టి తండ్రి మూలంగా ఏదైనా స్ట్రెస్ వస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే సింపుల్గా ఏమి లేదు, మీరు రాజరాజేశ్వరి అమ్మవారిని, దుర్గని ఎక్కువగా ఆరాధించండి. దీనివల్ల మీకు తండ్రి నుంచి వచ్చేటువంటి స్ట్రెస్, తండ్రికి వచ్చే స్ట్రెస్, మీ నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలు కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా కొంతవరకు మీకు ఈ రాహు రాశిలో సంచరించేటప్పుడు తెలియని ఒక భ్రమ, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుందేమో అనేటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దుర్గా ఆరాధన ద్వారాయే క్లియర్ అవుతుంది. కాకపోతే ధనస్థానంలో గురువు బుధుడు ఇద్దరు వచ్చి ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుటుంబాభివృద్ధి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్, రాదనుకున్నటువంటి బిజినెస్ మీకు కాస్త రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే కాస్త ఈ 3వ స్థానాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి మీనరాశి వారికి సహజంగా మీకు ఏలిని నాటి శని ఒక్కటి సంచారం జరుగుతుంది. కావున మీరేంటంటే ఏదైతే మీరు ముఖ్యంగా స్త్రీలతో కమ్యూనికేషన్ చేయడం, స్త్రీల మూలంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. మరియు ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీకు సక్సెస్ రావాలి అని అనుకుంటే మాత్రం కాస్త గణపతిని ఆరాధిస్తూ ఆ యొక్క ప్రయత్నాలు చేయండి. 7వ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు సర్ప ఆరాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనేటువంటి నామస్మరణ చేయడం చక్కగా మీకు వివాహ సంబంధించిన విషయాలు కుదిరేలా చేస్తుంది. కాస్త రాశిలో రవిరాహు సంచారం ఉంది కాబట్టి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం, కాస్త కడుపులో కొంత ఏదో తెలియని గ్యాస్ ఫామ్ అవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్స్ రంగాల్లోని, ఆడిటింగ్ రంగాల్లోని, ఇటువంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే మీకు ఇక్కడ 12వ స్థానంలో ఏలినాటి శని నడుస్తూ అక్కడ శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి, ముఖ్యంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఆఫీస్ ప్రెమిసెస్ సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా
బిజినెస్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించిన విషయాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 26వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు వచ్చి గురువుతో కలుస్తాడో ఇక్కడ మీకు వ్యాపార సంబంధించిన, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన, వాహన సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు గ్రోత్, అంటే ఏదైనా ఒక విద్య నేర్చుకునే విషయంలో కూడా గ్రోత్ అనేటువంటిది జరగనుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతకం లేదండి, మరి ఇప్పుడు మేము ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క సంబంధించినప్పుడు ఎనర్జీని మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకోండి, బహుశా అంటే ప్రమోషన్స్ రావట్లేదు, ఎదుగుదలేదు, గుర్తింపు లేదు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా నవగ్రహాలు సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయడము, వీలైతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బంది ఉందండి, నాకు మనసు చంచలంగా ఉంటుంది అన్నప్పుడు ఓం మనస్వినియే నమః లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఈ నామము కొన్ని పనులు సగంలో ఆగిపోయినటువంటిది కూడా అసలు త్వరగా నెరవేరడానికి యోగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అష్టమి తిథికి త్వరితాదేవి అధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేస్తూ ఉన్నట్లయితే మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మరి కొంతమందికి చూడండి, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే జాతకం లేదు అంటే లేక ఇబ్బంది పడుతుంటారు, నాకు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని. అలాంటి వారికి ఉదాహరణకి బాగా గొడవలు అవుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అందులో ప్రత్యేకంగా మీకు భూ సంబంధించినటువంటి వివాదాలు అవుతున్నాయనుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఓం వారాహీదేవి అయి నమః అనుకోండి, సరిపోతుంది. చేస్తుంటే అమ్మవారు ఏంటంటే వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి భూ సంబంధించినటువంటి వివాదాలు తగ్గిస్తుంది. అది కూడా మంగళవారాలు చేస్తే ఇంకా చక్కగా పనికి వస్తుంది. గోవు క్యారెట్లు తినిపించండి. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాదు సరిగ్గా, అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేస్తూ వ్యాపారాల్లో బాగా అప్పులు అవుతున్నాయి అన్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే 100% మీ యొక్క అప్పులు తీరిపోవడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త చరిత్ర పారాయణము, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కనుక చేసినట్లయితే మీకు ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తగ్గడము, కోర్టు కేసు వ్యవహారాలు తగ్గడం, ముఖ్యంగా కోర్టు కేసు వ్యవహారాలకి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. కొంతమందికి వివాహం అవ్వదు, శుక్రబలం లేకపోవడం వల్ల. అలాంటప్పుడు వివాహ సంబంధించిన విషయాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వవు, ముఖ్యంగా పురుషులకి. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. రోజు ఒక 40 నిమిషాలు చేయండి. ఏ మంత్రమైనా కూడా. ఏదో 5 నిమిషాలు చేశాను లేకపోతే 11 సార్లు చేశానంటే అది పని చేయదు. ఎలా అంటే చూడండి, మన బాడీ బాగా స్టిఫ్గా చక్కగా తయారవ్వాలంటే జిమ్కి వెళ్ళి ఒక అరగంట, గంట, 2 గంటలు వర్కౌట్ చేస్తాం. అంతేగాని ఒక 5 నిమిషాలు ఇల్లు వచ్చేస్తానంటే నా బాడీ స్టిఫ్గా అవ్వాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆ సమయం సరిపోదు. మీ బాడీ మంచి కండలు తిరిగినట్టు అవ్వాలంటే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి కనీసం 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి. అది ఎలాగో మంత్రం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు చేస్తూ ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనీసం మీకు జిమ్ అయినా మరి 2 గంటల కంటే ఎక్కువ చేస్తే ఓవర్ అయిపోయి ఇబ్బంది పడవచ్చు, కానీ మంత్రానికి అలాంటిది ఉండదు కాబట్టి చేయండి. అదేవిధంగా కొంతమందికి ఏలినాడు శని నడుస్తుందండి, మా పేరు రీత్యా లేకపోతే నా రాశి రీత్యా అని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదని ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా నూనె ఒక 1/2 కిలోనో 1/4 కిలోనో మీ స్తోమత బట్టి చక్కగా నూనె తీసుకోండి. శనివారం రోజు పొద్దున్నే ఆలయానికి వెళ్ళి ఏమండి దీపారాధన కోసం ఈ నూనె వాడండి అని ఇవ్వండి, చాలు. ఏం అక్కర్లేదు. వాళ్ళు చక్కగా పురోహితులు తీసుకొని ఆలయంలో పెట్టుకుంటారు, తర్వాత దీపారాధన కోసం వాడుతూ ఉంటారు. శివునికి మీరు ఎప్పుడైతే దీపారాధన కోసం అని చెప్పి నూనెను సమర్పించారో శివుడు యొక్క అనుగ్రహం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాహుకేతువుల దోషాలు ఉంటాయి కొంతమందికి. అంటే రాహుదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోసపోవడాలు కానీ లేకపోతే భ్రమలో బ్రతకడం కానీ, ఏమవుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోయినట్టుగా అప్పులు ఎక్కువైపోయి
చుట్టూ 4 దిక్కుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఒక్కటే ఒక మార్గం గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే ఓం దుమ్ దుర్గాయ నమః. దుర్గాదేవిని సాక్షాత్ అమ్మవారు నా తల్లి అనుకొని భావిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః. నా తల్లి నాకు ఉండగా నాకేంటి భయము అన్నట్టుగా దుర్గాదేవిని తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క స్థితిని ఒక మాయ తొలగించినట్టుగా తొలగించేసి మీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్, గుడ్ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి ప్రపంచంలో. ఎవరైతే ఆ మాయలో పడకుండా ఇది శాశ్వతం కాదు, దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నా ప్రయత్నం నేను నమ్ముకున్నాను, ఎవరైతే ఆ ప్రయత్నం కూడా అమ్మవారే అని ఎవరైతే భావించి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వారు బయటపడతారు. గుర్తుపెట్టుకోండి. అది దానికి నామం ఏమిటి? ఓం దుమ్ దుర్గాయ నమః. ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపారాధన చేసి రోజు ఒక అరగంట సేపు కూర్చొని చేయండి. ప్రతిదీ ఆటంకం అండి, అందరికీ తెలుసు. ఆటంకాలను తొలగించే భగవంతుడు ఎవరు? మనకి గణపతి. ఓం గం గణాధిపతయే నమః. మీకు ఎటువంటి ఆటంకమైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆటంకమైనా సరే తొలగించడం ఆయన బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని ఆటంకాల నుంచి బయటపడేస్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనవైతేనే మీకు ఫలిస్తుంది. అధర్మంగా ఏదో నేను కబ్జా చేసుకుంటున్నాను, కబ్జా చేసుకుంటే ఆ ఓనర్ వచ్చి నన్ను కబ్జాలను తీసేస్తున్నాడు, ఈ ఆటంకం తొలగించి స్వామి అంటే గణపతి తొలగించడు. గుర్తుపెట్టుకోండి. నేను ఏదో కబ్జా ల్యాండ్ నాకు రావాలని వరాహస్వామిని చేస్తే వరాహ అమ్మవారు ఏమి ఇదవ్వదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ధర్మబద్ధమైనటువంటిది అయినది ఏదైనా కానీ మీరు ఈ మంత్రం కనుక జపించగలిగితే, గోసేవ చేయగలిగితే, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక అడగగలిగితే ఖచ్చితంగా 100కి 100% 1% కూడా తగ్గకుండా ఈ పని జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.